జై శ్రీరామ్. సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణం. త్రయోదశాధ్యాయము. కన్యాదాన ఫలము. వశిష్ఠ ఉవాచ. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్ర చిత్తుడివై విను. తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటన్నిటినీ వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో రాజా. మాఘ్యాం వైమాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కారయిష్యంతి తే రాజన్ దానం తద్వాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో కానీ వైశాఖములో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. ఓ జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు, వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా. కార్తీకంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుముడిస్తుంది. కన్యాదానం తు కార్తీక్యాం యః కుర్యాత్ భక్తితో నఘ స్వయం పాపైర్వినిర్ముక్తః పితృణాం బ్రహ్మణః పదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే గాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను. సువీరోపాఖ్యానం. ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకతే అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్య భ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాల వద్దనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువులు పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మూలికల చేత బతుకుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దారిద్ర్యము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు.
అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రములో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణము జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య మరలా గర్భిణి అయి ఒక ఆడపిల్లను కనదు. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, పోయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశానికి చెందిన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నా దారిద్ర్య సమం దుఃఖం న శోక పుత్రమారణాత్ న చవ్య దాను గమనేన వియోగ ప్రియాపహాత్. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవలసినది, భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచూ ఉన్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టినది. ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుచున్నాము. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చినటువంటి సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావయా, మూర్ఖుడవై అంగడితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు కదా. కన్యా ద్రవ్యేణయో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితృన్త్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయే శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మన్య పుత్రతాం. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకంలో పడతారు రాజా. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసములో విద్యా తేజస్సుల యుక్తుడైన వరునికి కన్యాదానములు చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను గృహక్షేత్ర వాసోవసు రత్నాద్యలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే కదా ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికి నా చిన్న పిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి
నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తను వెళ్ళిపోయాడు.